మిత్రులారా నమస్తే, నేను మీ ప్రసాద్ మూర్తి. ఈ డీలిమిటేషన్ రగడ చిచ్చు క్రమక్రమంగా అది భయంకరమైనటువంటి జ్వాలగా మారుతుంది. మనం గతంలో చెప్పుకున్నాం, 2-3 ఎపిసోడ్స్ చేసుకున్నాం దీని మీద. ఇది ఇప్పుడప్పుడే చల్లారేలాగా లేదు. డీలిమిటేషన్ అంటే నియోజకవర్గాల పునర్విభజీకరణ. ఏవి? పార్లమెంట్లో, అసెంబ్లీల్లో సీట్లు పెరిగినా తరిగినా ఆయా రాష్ట్రాలకు సంబంధించినటువంటి వ్యవహారం. కానీ పార్లమెంట్లో, లోక్సభలో పెరిగేటటువంటి సీట్లు ఏవైతే ఉంటాయో అవి ప్రపోర్షనేట్గా ఏ పద్ధతిలో పెంచుతారు ఏమిటనేటటువంటి దాని మీద దక్షిణాది రాష్ట్రాలు విపరీతంగా అనుమానాలు, సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. భయాన్ని, ఆందోళనను కూడా వ్యక్తం చేస్తున్నాయి దక్షిణాది రాష్ట్రాలు. వాళ్ళు భయాన్ని వ్యక్తం చేయడానికి ఒక బేస్ ఉందన్నమాట. ఇంతకుముందు ఏం జరిగింది? 2011 వరకు జనాభా లెక్కలు అనేటటువంటిది 2011లో జరిగింది. తర్వాత 10 years 2021లో జరగలేదు. ఆ తర్వాత ఇప్పుడు 2026లో తీసి ఆ జనాభా నిష్పత్తి ప్రకారమే ఇప్పుడు లోక్సభలో ఎంపీల సీట్లు పెంచుతాము అని చెప్తున్నారన్నమాట. అలాగ పెంచితే ఏం జరుగుతుంది అని ఆఖరికి ఇప్పుడు ప్రారంభమైనటువంటి పార్లమెంటు సమావేశాల్లో 1వ రోజు 2వ రోజు కూడా ఇదే విషయం, భాషా వివాదం, డీలిమిటేషన్ వివాదం ఇదే. నిన్న కూడా ఈ విషయం మీద విపరీతమైనటువంటి చర్చ జరిగిందనమాట. వాళ్ళు జనాభా విపరీతంగా పెరిగింది. జనాభా ఏ రేషియోలో పెరిగిందయా అంటే అప్పుడు 1971 జనాభా లెక్కల ప్రకారం, అలాగే 2011 లెక్కల ప్రకారం చూస్తే 1971 జనాభా లెక్కల ప్రకారం ఈ నియోజకవర్గాల పునర్విభజీకరణ అనేది జరిగింది. మనం ఇంతకుముందు చెప్పుకున్నాం. అదే ఇప్పుడు అమలు జరుగుతుంది. ఎందుకంటే తర్వాత మళ్ళీ జనాభా లెక్కలు తీశారు. కానీ ఇది ఉత్తరాది జనాభా విపరీతంగా పెరుగుతుంది, దక్షిణాది జనాభా నియంత్రణ చాలా బ్యాలెన్స్డ్గా ఉంది. కాబట్టి ఇది వాళ్ళకి అన్యాయం జరుగుతుంది, దక్షిణాదికి జనాభా నిష్పత్తి ప్రకారమే కానీ పెంచితే అని చెప్పి ఇందిరాగాంధీ హయాంలో 25 ఏళ్ళు దీన్ని పొడిగించారు, పునర్విభజన, నియోజకవర్గాల పునర్విభజనని. అలాగే వాజ్పేయి కాలంలో కూడా 25 ఏళ్ళు పొడిగించారు. పొడిగించిన తర్వాత 2026కి ఆ 25 ఏళ్ల పొడిగింపు, నిషేధం కూడా అయిపోతుంది అనమాట. అందుకని ఇప్పుడు మేము చేసేస్తాం, పునర్విభజన చేస్తామని చెప్పి బీజేపీ పట్టుకు కూర్చుంది. కానీ ఏ బేసిస్ మీద చేస్తారు మీరు అనేది ఈ దక్షిణాది వాళ్ళు అడుగుతున్నారనమాట. స్టాలిన్ జెండా ఎత్తాడనమాట. మీరు ఏ బేసిస్ మీద చేస్తారు? 1971 జనాభా లెక్కల ప్రకారం చేస్తారా, 2011 జనాభా లెక్కల ప్రకారం చేస్తారా? 2011 జనాభా లెక్కల ప్రకారం కానీ చేస్తే మేము ఏం చేశాము, సౌత్ రాష్ట్రాలన్నీ కూడా కుటుంబ నియంత్రణ పాటించండి అని అన్నారు. మేమిద్దరం మాకిద్దరు అని ముందు అనమన్నారు, తర్వాత మేమిద్దరం మాకొక్కరే అనమన్నారు. ఆ పద్ధతిని అంతా మేము పాటించాము. అలాగే ఆర్థిక విషయంలో అభివృద్ధి సాధించాము. చదువు, ఉద్యోగాలు, శిశు సంక్షేమం, మహిళా సంక్షేమం, వీటన్నిటిలో కూడా మేము అభివృద్ధి సాధించాం. సో జనాభాని కంట్రోల్ చేసాం. కంట్రోల్ చేయలేదు ఎవరు? నార్త్ వాళ్ళు. సో ఆ రేషియో ప్రకారం వాళ్ళు కంట్రోల్ చేయలేదు. సో ఒక లెక్క మనకి ఏమిటంటే, సింపుల్ లెక్క, 2011 జనాభా లెక్కల ప్రకారం చూస్తే ఓన్లీ 1.9% మాత్రమే సౌత్లో జనాభా పెరుగుదల అంటూ జరిగితే 2.4 యూపీలో జరిగింది, 3% ఎక్కువ బీహార్లో జరిగింది. ఈ సౌత్ మొత్తం జనాభా అంతా కలిసి 3-4 ఉత్తరాది రాష్ట్రాలు కొట్టేస్తారనమాట. ముఖ్యంగా యూపీ, బీహార్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ చాలు. సో ఈ రేషియోల ప్రకారం చూస్తే వాళ్ళ సీట్లు విపరీతంగా పెరిగిపోతాయి, మా సీట్లు తరిగిపోతాయి అని వీళ్ళందరూ కూడా ఆందోళన చేస్తున్నారు. ఇంకొక ఆందోళన ఏమిటాయంటే, ఆర్థిక పరంగా మేము మీకు ఎక్కువ ఇస్తున్నాం, ట్యాక్సుల రూపంలో వసూలు చేసి మీకు ఎక్కువ ఇస్తున్నాం. మీరేం చేస్తున్నారు? మేము ₹1 ఇస్తే తమిళనాడుకి 29 పైసలు ఇస్తున్నారు, తెలంగాణకి 42 పైసలు ఇస్తున్నారు అని చెప్పి ఆ రాష్ట్రాల ముఖ్యమంత్రులు స్టాలిన్, రేవంత్ కూడా మొన్న బయట పెట్టారు. కానీ యూపీకి ఎంత ఇస్తున్నారు? దగ్గర ₹1.70 పైన ఇస్తున్నారు. అంటే వాళ్ళు ₹1 ఇస్తే వాళ్ళకి ఇచ్చేది అంత ఎక్కువ. ₹7 అయితే ఏకంగా బీహార్కి ₹7 ఇస్తున్నారంట. ఇవన్నీ కూడా ఎప్పుడు ఏ లెక్కల ప్రకారం? ఇప్పుడు 15వ ఫైనాన్స్ కమిషన్ నడుస్తుంది. ఏమిటి ఆర్థిక లెక్కలు ఏమిటి? ఒక కుటుంబం నడవాలంటే కుటుంబం పెద్ద రాబడినంతా కూడా ఒక చోట పెట్టుకొని ఆదాయాన్ని, ఆ కుటుంబంలో 2 అన్నదమ్ములు ఉంటే ఆ అన్నదమ్ములు వాళ్ళ పిల్లలు వాళ్ళ ఖర్చులకి ఖర్చు పెడతాడనమాట. ఉదాహరణకి ఒక అన్నయ్యకి 4-5 పిల్లలు ఉన్నారు, తమ్ముడికి ఒకటే కొడుకుంటాడు.
కానీ అన్నాదమ్ములు ఇద్దరూ తెచ్చేటటువంటి దాన్ని మొత్తం తల్లిదండ్రులు ఏం చేస్తారో వాళ్ళిద్దరు సంతానానికి ఖర్చు పెడతారనమాట. అప్పుడు తమ్ముడు ఏమంటాడు, నాకు ఒకడే కొడుకు, నేనేమో 10 రూపాయలు ఇస్తున్నాను, అన్నయ్యకేమో 5 పిల్లలు, వాడి సంపాదన 5 రూపాయలే ఉంది, నా సంపాదన వాడి సంపాదన అంతా కలిపి వాడి పిల్లలకే పెడుతున్నారని తమ్ముడు అంటాడు. ఇక్కడ మొదలవుద్దండి గొడవ. ధనమూలం యుధం జాగ్రత్త అన్నారే, డబ్బే మూలం అన్నాడే కార్ల్ మార్క్స్, డబ్బే కీలకం. ఇక అన్నదమ్ముల మధ్య గొడవ వద్దు, డబ్బే సమస్య లేదు, నేను ఉండను, నా డబ్బంతా అన్నకే వాళ్ళ పిల్లలకి పెట్టేస్తున్నారని తమ్ముడు విడిపోతాడు. సేమ్ సౌత్ అండ్ నార్త్ మధ్యలో ఉన్నటువంటి రగడ, ఘర్షణ, యుద్ధం ఇదిగో దీని మీద ఉందన్నమాట. వీళ్ళేమో ట్యాక్సుల రూపంలో వసూలు చేసి వాళ్ళకి ఇస్తున్నారు. ప్రభుత్వం కేంద్రం ఏం చేస్తుంది, మొత్తం అన్ని రాష్ట్రాల నుంచి ట్యాక్సుల రూపంలో వచ్చినటువంటి వసూలైనటువంటి డబ్బంతా ఒక చోట పూల్ చేసి అందులో ఒక 51% కేంద్రం ఖర్చులకు ఉంచుకొని, కేంద్రం ఖర్చుల కంటే చాలా కీలకమైనటువంటి రంగాలన్నీ కేంద్ర స్థానంలో ఉంటాయి కదా, రక్షణ విభాగం మొదలైనటువంటివన్నీ కూడా. సో వాటి ఖర్చులకి 51% ఉంచుకొని 41% మిగిలిన రాష్ట్రాలకి పెడుతుందన్నమాట. సో ఆ మిగిలిన రాష్ట్రాలకి పంచేటటువంటి పంపకాల్లో సౌత్ వాళ్ళేమో ఆదాయాన్ని ఎక్కువ సమకూర్చుతుంటే సౌత్ వాళ్ళకి తక్కువ పంపకాలు చేసి ఎక్కువ పంపకాలేమో నార్త్కి ఇస్తున్నారు. ఇది ఆర్థికపరమైన దోపిడీ సౌత్ మీద నార్త్ చేస్తోంది. మమ్మల్ని దోచి మీరు వాళ్ళకి పెడుతున్నారు, ఉత్తరాది రాష్ట్రాలకు పెడుతున్నారని చెప్పి సౌత్ వాళ్ళు గొడవ పెడుతున్నారు. ఇదంతా పక్కన ఉంటే ఈ రకమైనటువంటి దోపిడీ చేస్తూ మేమేమో ఆదాయాన్ని మేము సమకూర్చుతుంటే మీరు వాళ్ళకి తీసుకెళ్ళి పెడుతున్నారు. సరే, వాళ్ళు వెనకబడి ఉన్నారు, వాళ్ళకి జనాభా ఎక్కువ, వాళ్ళ రాష్ట్రాలు విస్తీర్ణం ఎక్కువ, ఈ గొడవ అంతా మీరు చెప్తున్నారు. సరే, అందరం కూడా అఖండంగా కలిసి ఉండాలి, అన్నదమ్ములుగా ఉండాలి కాబట్టి మేము కొంత త్యాగం చేస్తాం. ఇక ఈ త్యాగానికి ఎంతవరకు మేము జనాభాని నియంత్రించినందుకు, మేము అభివృద్ధి సాధించినందుకు, ఆర్థికంగా వనరులు మీకు ఎక్కువగా సమకూర్చుతున్నందుకు మీరు మొత్తానికి శిక్ష మాకేస్తారా? ఇప్పుడు ఆ జనాభా లెక్కల ప్రకారం తీసుకెళ్ళి మీరు లోక్సభలో స్థానాలు పెంచుతామన్నారు. ముందే ఆలోచించి బీజేపీ వాళ్ళు 88 మంది కూర్చునేటట్టుగా కొత్త పార్లమెంట్ని కట్టారండి. మీకు గుర్తుందో లేదో, వీళ్ళందరికీ మైండ్లో ముందే ఉంది. అమిత్ షా గారికి, మోడీ గారికి ముందు మైండ్లో ఉంది ఇదంతా కూడా. సో వాళ్ళు మీకు ఏమీ తగ్గవు అని చెప్పేసి అమిత్ షా చెప్పిన లెక్కలన్నీ బయటకు వస్తున్నాయి. మీకు తాజాగా ఒక లెక్క చెప్తాను చూడండి. జయరాం రమేష్ తెలుసు కదా, కాంగ్రెస్ పార్టీ నాయకుడు. ఆయన ఎక్స్లో, అదే ట్విట్టర్ ఇప్పుడు ఎక్స్ అంటున్నాం కదా, అందులో చాలా సుదీర్ఘంగా ఒక పోస్ట్ పెట్టాడు. దానివల్ల ఏమవుతుందయ్యా అంటే లోక్సభ సీట్లు ఉత్తరప్రదేశ్, బీహారు దాదాపు 11 నుంచి 10 స్థానాలు పెరుగుతాయి. అలాగే చాలా రాష్ట్రాలు, సౌత్ రాష్ట్రాలు ఒక 1 నుంచి 8 స్థానాల వరకు ఒక్కొక్క స్టేటు కోల్పోతుంది అని చెప్పేసి చెప్తున్నాడు. దానికి ఇంకా క్లియర్గా ఆ జయరాం రమేష్ గారు ఇచ్చినటువంటి లెక్కల్లో ఇంకా క్లారిటీగా ఇచ్చింది ఏమిటయ్యా అంటే, దేని బేసిస్ మీదుగా ఆయన చెప్పాడంటే 2019లో ఒక ఎనాలిసిస్ వచ్చింది. ఆ ఎనాలిసిస్ ఎవరు, 2 స్కాలర్స్ ఇచ్చినటువంటి ఎనాలిసిస్. ఎవరా 2 స్కాలర్సు? మిలన్ వైష్ణవ్ అలాగే జమీ హిన్స్టన్. వీళ్ళిద్దరు స్కాలర్సు 2001 అలాగే 2011 ఈ 2 జనాభా లెక్కల ప్రాతిపదికన తీసుకొని ఒకవేళ ఈ డీలిమిటేషన్ అనేటటువంటిది జరిగితే, నియోజకవర్గాల పునర్విభజీకరణ అనేటటువంటిది జరిగితే ఏమవుతుంది అనేటటువంటిది వీళ్ళు చెప్తున్నారనమాట. ఇక్కడ బ్రహ్మాండమైన లెక్క ఇచ్చారు. ఆయనే దీన్ని ఎక్స్లో పోస్ట్ చేశాడు జయరాం రమేష్. దీని విధంగా ఏమవుతుందంట, తమిళనాడు 8 సీట్లు కోల్పోతుందంట. మిత్రులారా, 39 స్థానాల నుంచి 31 స్థానాలకు పడిపోతుంది తమిళనాడు లోక్సభలో సీట్ల బలం. కేరళ 8 స్థానాలు కోల్పోతుంది, ఇవి ఉన్నదే 20. ఆంధ్రప్రదేశ్ 8 స్థానాలు కోల్పోతుంది, ఒడిశా 3 స్థానాలు కోల్పోతుంది, వెస్ట్ బెంగాల్ 4, కర్ణాటక 2, హిమాచల్ 1, పంజాబ్ 1, ఉత్తరాఖండ్ 1, అస్సాం, జమ్మూ కాశ్మీర్, మహారాష్ట్ర ఇవి అయితే అవి లూజ్ ఏమి అవ్వవు కానీ గెయిన్ కూడా ఏమీ అవ్వట్లేదండి. అంటే దీని ప్రకారం ఏమవుతుందయ్యా అంటే ఇంచుమించుగా సౌత్ రాష్ట్రాలు కీలకమైనటువంటి తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, కేరళ ఇవి చాలా ఘోరంగా వాటి సంఖ్య పడిపోయే ప్రమాదం ఉంది అని చెప్పేసి ఇది ఒక సైంటిఫిక్ స్టడీ నుంచి బయటకు వచ్చినటువంటి లెక్క. ఇది ఎవరో జయరాం రమేషో రాహుల్ గాంధీ చెప్తున్నటువంటి లెక్క కాదు. 2 స్కాలర్సు సైంటిఫిక్ థియరీ ప్రకారం చేసినటువంటి అధ్యయనంలో చేల్చినటువంటి లెక్క అన్నమాట.
అందుకనే నిన్న పార్లమెంట్ అంతా దద్దరిల్లిపోయింది. మీరు డీలిమిటేషన్ గురించి చెప్పండి అని. మిత్రులారా, మొత్తానికి ఈ డీలిమిటేషన్ వ్యవహారం అనేటటువంటిది ఏమిటి అంటే, దీని మీద సౌత్ నాయకులు ఎంత గొడవ చేస్తుంటుంటే వీళ్ళ ఆర్థికపరమైనటువంటి దోపిడీ ఏం జరుగుతుంది, ఏ విధమైనటువంటి పెత్తనం మా మీద జరుగుతుంది అనేటటువంటిది వీళ్ళు గగ్గోలు పెడుతుంటే, ఆందోళన వ్యక్తం చేస్తుంటే, ఒక్క మాట అమిత్ షా కానీ నరేంద్ర మోడీ గారు కానీ ఎవ్వరూ కూడా మీరెవ్వరూ భయపడవద్దు, మీకు ఏ అన్యాయము జరగదు అని చెప్పి అనట్లే. అమిత్ షా మొన్న ఒక లెక్క చెప్పి వెళ్ళిపోయాడు, తమిళనాడుకి ఏమీ తగ్గవు అని, సీట్లు ఏమీ తగ్గవు అని. అది ఏమి తగ్గవు అని అంటే దాని ప్రకారం మళ్ళీ వీళ్ళు కొన్ని కొత్త లెక్కలు తీశారు. మాకు తగ్గవు వాళ్ళకి పెరుగుతాయి అంటే దాని అర్థం ఏంటి? ప్రపోర్షనేట్గా మాకు తగ్గిపోతున్నట్టే కదా లెక్క. సో వాళ్ళకి పెరగవు అని చెప్పలేదు అమిత్ షా, మీకు తగ్గవు అని చెప్పాడు. సో ఏ విధంగా తగ్గవు, వాళ్ళకి ఏ విధంగా పెరుగుతాయి, వాళ్ళకి పెరగవా మాకు పెరగవా, లేదా తరుగుతాయా వాళ్ళకి తరుగుతాయా, ఏమిటి ఈ లెక్క ఏమిటి? దీని మీద ఒక్క మాట మాట్లాడవచ్చు కదా. ప్రతిపక్ష నాయకులు అన్ని పార్టీల వాళ్ళు కూడా కేంద్రాన్ని ఏమడుగుతున్నారు, మీరు అఖిల పక్షాన్ని పిలవండి, ఆల్ పార్టీ మీటింగ్ పెట్టండి, దీని మీద మాట్లాడుకుందాం, మీరు ఏ విధమైనటువంటి ప్రక్రియను ఫాలో అవ్వదలుచుకున్నారు, ఎలాంటి మెథడ్ని ఫాలో అవ్వదలుచుకున్నారు, సౌత్కి ఏ అన్యాయం జరగకుండా మీరు ఏ విధంగా మాకు రక్షణగా నిలబడతారు, మాకు చాలా భయంగా ఉంది, ఆందోళనగా ఉంది, ఈ విషయంలో మీరు చెప్పండి, మీరు తీసుకునేటటువంటి స్టెప్స్ ఏంటో మాకు చర్చించండి అని అడుగుతున్నారు. వాళ్ళు ఒక్క మాట కూడా మాట్లాడట్లేదు. సో ఈ లోపు వీళ్ళు ఆల్ పార్టీ మీటింగ్స్ పెట్టుకుంటున్నారు. ఇప్పుడు రేపు మొన్న స్టాలిన్ మార్చి 5వ తేదీని పెట్టాడు, ఇప్పుడు 22వ తేదీని పెడుతున్నాడు. ఈసారి మీటింగ్కి మొత్తం అందరినీ పిలిచాడు. కేవలం సౌత్ రాష్ట్రాలే కాదు, ఒడిస్సా ఉంది, పంజాబ్ ఉంది, వెస్ట్ బెంగాల్ ఉంది, ఈ రాష్ట్రాల నుంచి కూడా వాళ్ళకు కూడా అన్యాయం జరుగుతుందన్నమాట. ఈ రాష్ట్రాల నుంచి కూడా ఆయన పిలిచాడు. తర్వాత రేవంత్ రెడ్డి కూడా ఆల్ పార్టీ మీటింగ్ పెడుతున్నాను ఈ విషయంలో అన్నాడు. హిందీ పెత్తనం కానీ, ఆర్థికపరమైన దోపిడీ కానీ, వీటన్నిటికంటే కూడా భూకంపంలాగా మన మీద ఒక సునామీలాగా పడనుంది నియోజకవర్గాల పునర్విభజన. ఇది టిక్ 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 అని ఆటం బాంబులాగా మోగుతుందండి, టైం బాంబులాగా టిక్ 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 అంటుంది. అది ఎప్పుడు పేలుతుందో, ఏ విధంగా పేలుతుందో తెలియదు, దాని ప్రకంపనలు ఎలా ఉంటాయో తెలియదు, దాని రిక్టర్ స్కేల్ మీద ఏ విధమైనటువంటి ప్రకంపనలు ఉంటాయో తెలియదు, దాని నష్టం ఎంతవరకు ఏ మేరకు ఎవరికి ఉంటుందో తెలియదు. మొత్తానికైతే ఈ డీలిమిటేషన్ చిచ్ అనేటటువంటిది క్రమక్రమంగా రోజు మనం మాట్లాడకుండా ఉండడానికి వీలు లేకుండా దాని చర్చ జరుగుతుంది, అంత తీవ్రంగా జరుగుతుంది. ఇప్పుడు పార్లమెంటునే కుదిపేస్తుంది అన్నమాట. ఇది మిత్రులారా, దక్షిణాది రాష్ట్రాల ఆందోళన ఊరకనే అపోహలతోనూ హైపోథెటికల్గానూ ఉన్నది కాదు, చాలా లెక్కలతో ఉన్నది, చాలా విలువైనది. నిజంగా వాళ్ళ భయానికి ఒక అర్థం ఉన్నది. మరి దీని మీద కేంద్రం ఎలా స్పందిస్తుంది, ఆ స్పందన ఏ రూపంలో ఉంటుంది, అఖిలపక్ష మీటింగ్ పెడుతుందా, అన్ని పార్టీలని పిలిచి దీని మీద సంప్రదింపులు జరిపి ఒక అందరికీ ఆమోదయోగ్యమైనటువంటి ఒక నిర్ణయం తీసుకుంటారా, లేకపోతే ఏకపక్షంగా వెళ్ళిపోతారా? అలా ఏకపక్షంగా వెళ్ళిపోతే సౌత్ వర్సెస్ నార్త్ మధ్య యుద్ధం తప్పదు. యుద్ధమే కోరుకుంటారా ఉత్తరాది వాళ్ళు, లేదు సయోధ్య కోరుకుంటారా, ఏమిటి అనేటటువంటిది మనం వేచి చూడాలి. థ్యాంక్ యూ.